నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ 5 సంవత్సరాల పాలన మంగళవారంతో ముగిసింది. మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ఈ నెల 17వ తేదీతో మంగళవారం ముగిసింది. చివరి సమావేశం నిర్వహించారు. 2021 మార్చి 10వ తేదీ ఎన్నికలు జరగ్గా 11వ తేదీ కౌంటింగ్ నిర్వహించి 18వ తేదీ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 5 సంవత్సరాల కాలంలో 62 సార్లు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలనలో కొనసాగగా చివరి 2 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వ పాలనలో కొనసాగింది. అయితే వైసీపీ ప్రభుత్వ పాలనలో నిధుల కొరత రావడంతో పట్టణంలో అభివృద్ధి అంతంత మాత్రమే కొనసాగింది. పలువురు వైసీపీ కౌన్సిలర్లు సైతం చైర్మన్ మాబునిసా తీరుపై విమర్శలు చేసిన సంఘటనలు ఉన్నాయి. పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం తమ వార్డులో అభివృద్ధి జరగలేదని వాపోయారు. పట్టణ సమస్యలు పరిష్కరించడంలో చైర్పర్సన్గా మాబునిసా వైఫల్యం చెందినట్లు విమర్శలు ఉన్నాయి. కౌన్సిలర్ల మధ్య పలుమార్లు సమావేశంలో ఘాటైన విమర్శలు చేసుకున్నారు. పట్టణంలో సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చైర్పర్సన్ వైఫల్యం చెందారని అధికార పార్టీ కౌన్సిలర్లు పలుమార్లు విమర్శలు గుప్పించారు. చైర్పర్సన్ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో కౌన్సిలర్ల పట్ల వివక్షత చూపినట్లు టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ పాలనా సమయంలో 3 సంవత్సరాల పాటు అభివృద్ధి పనులు పట్టణంలో అంతంత మాత్రమే జరిగినట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. కౌన్సిల్ చివరి సమావేశంలో తమ వార్డులో ఏం అభివృద్ధి చేశామని సన్మానం చేసుకోవాలని వైసీపీ కౌన్సిలర్ కృష్ణమోహన్ వెళ్లిపోవడం చైర్పర్సన్ మాబునిసా పాలనా తీరుకు అద్దం పడుతుంది. మా వార్డు ఇంత డెవలప్ అయిందని చెప్పుకున్నా అధ్యక్ష. నేను మాత్రము ఏం డెవలప్ చేస్తున్నా అధ్యక్ష, నేను వాసన చెప్తాను. మళ్ళా నా తప్పో తెలియదు, మీరు చైర్మన్ కావడమో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష నా తప్పో మీరు చైర్మన్ గా మా కోడలు కానీ చెప్పుకోవడం కూడా నాకు డేటే ఉంది. అయినా వాళ్ళ అధికారులు సహకరించలేదు. నా వార్డు ఎలాంటి అభివృద్ధి జరగాలి ప్రతి ఒక్కరు మాత్రం నా వార్డులో కోట్లు జరిగినాయి, 8 కోట్లు జరిగినాయి, 6 కోట్లు జరిగాయి అధ్యక్ష. నా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అధ్యక్ష. కనీసం నా ఇంటి ముందర రోడ్డు వేస్తున్న పరిస్థితి అంటే అధ్యక్ష. పరిస్థితి ఏం చేయాలి, అయిపోయింది. 60 నెలలు కార్యక్రమం అయిపోయింది. ఇది మేము 6వసారి 5వసారి కౌన్సిల్ అయినా కానీ ఇంత క్షోభ ఎప్పుడు అనుభవించాలి అధ్యక్ష. ఈ కౌన్సిల్ ఉన్న క్షోభ ఎప్పుడు అనుభవించలేదు. ఇలాంటి కౌన్సిల్ మళ్ళీ రాకూడదు అని కూడా నేను కూడా ఇలాంటి కౌన్సిల్ రాకూడదని కూడా కోరుకున్నా అధ్యక్ష. నేను 6వసారి చూసిన అధ్యక్ష. ఇంత రోజున ఇంత కౌన్సిల్ లో నాకు విలువ లేదనేది నాకు తెలిసిపోయింది అధ్యక్ష. ఆఫీసర్లు కూడా సహకరించలేదు. నాకు ఈ సన్మానానికి కూడా నేను అడుగుంది కదా అధ్యక్ష, నాకు తెలిసి. థ్యాంక్ యూ అధ్యక్ష. టీడీపీ కౌన్సిలర్లు ప్రతి సమావేశంలో తమ పట్ల చైర్పర్సన్ మాబునిసా మరియు మున్సిపల్ అధికారులు వివక్షతను చూపిస్తున్నారని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన కుక్కల నియంత్రణ అమలు చేయడంలో కౌన్సిల్ పూర్తిగా వైఫల్యం చెందింది. పారిశుద్ధ్య పనులు, వీధి లైట్లు వంటి సాధారణ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వహించడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్ విధానం అమలు చేయడంతో పలు అభివృద్ధి పనులు నంద్యాల పట్టణంలో నిలిచిపోయి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అమృత్ పథకం వచ్చినప్పటికీ అమలు చేయడంలో కౌన్సిల్ చేతులెత్తేసింది. ప్రధానంగా మున్సిపల్ చైర్పర్సన్ వార్డులోని బొగ్గులైన్లో మంచినీటి సమస్య, మురికినీటి సమస్యతో స్థానికులు రోడ్డెక్కి నినాదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పట్టణంలోని ప్రధాన రహదారులు పద్మావతి నగర్, శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్ రహదారి, నూనెపల్లె శ్రీరామ థియేటర్ వద్ద శ్యామకాలువపై రహదారి, కొందు నదిపై బ్రిడ్జికి 8 కోట్ల నిధులు, అదేవిధంగా త్వరలో నంద్యాల పట్టణ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు అవుతున్నట్లు కౌన్సిల్ సభ్యుడు శ్యామ్ సుందర్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న శ్రీరామ థియేటర్ పక్క నుంచి విశ్వనగర్ రోడ్డు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా గౌరవ మంత్రివర్యుల యొక్క చొరవతో 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ రోడ్డు వేస్తున్నారు అధ్యక్ష.
నంద్యాల పట్టణంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన డెవలప్మెంట్ గురించి కూడా చెప్తున్నా అధ్యక్ష నేను. అలాగే ఇప్పుడు కూడా 100 కోట్లు నంద్యాలకు శాంక్షన్ కాబోతుందని చెప్పి ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్న అధ్యక్ష. తొందరలోనే అంత విత్ ఇన్ డేస్ లోనే మన నంద్యాల పట్టణానికి మంత్రి గారి చొరవతో డెవలప్మెంట్ కు 100 కోట్లు శాంక్షన్ అవుతుంది అధ్యక్ష. అందులో 40 కోట్లు కేవలం డ్రైనేజ్ కి, 60 కోట్లు డెవలప్మెంట్ కు శాంక్షన్ చేయబోతున్నారు. అది భవిష్యత్తుగా వచ్చింది అనుకుంటాను అధ్యక్ష, లేదా 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న నందమూరి నగర్ బ్రిడ్జి కూడా రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు 8 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది. అది ప్రపోజల్స్ పంపించండి, దానికి మేము ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏది ఏమైనా 5 సంవత్సరాల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్లు తెలుస్తుంది. చైర్పర్సన్ మాబునిస్సా మాజీ ఎమ్మెల్యే శిల్పా కుటుంబానికి కీలుబొమ్మగా వ్యవహరించినట్లు విమర్శలు ఉన్నాయి. స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెందినట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. కౌన్సిల్ సభ్యుల చివరి సమావేశం కావడంతో కౌన్సిల్ సభ్యులను ఘనంగా సన్మానించారు. పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రజలకు ఏం చేశారనేది చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ అధికారులు ధన్యవాదాలు తెలుపుతూ వేడుకోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సపోర్ట్ చేత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి భవిష్యత్తు అంతా కూడా మంచిగా ఉండాలని మేము కోరుకున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి వాళ్ళు మన పట్టణానికి త్వరలో మంచి గ్రాంట్లు తేబోతున్నారు. వాటిని కూడా మళ్ళీ మీరు వచ్చే లోపల అవన్నీ కూడా ప్రారంభించి మంచిగా జరగాలని కోరుకుందాం. మున్సిపల్ ఆఫీసు వెనుక 40 ఫీట్స్ మరియు 60 ఫీట్స్ రోడ్డు చామకాలువ నుండి కుందు నది వరకు స్థానిక రైతులు మరియు యజమానులు స్వచ్ఛందంగా ఆర్డీపీ రూపంలో ముందుకు రావడం చారిత్రాత్మక పరిణామంగా కౌన్సిల్ అభిప్రాయపడింది. నంద్యాల జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి అత్యంత అవసరమని కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.